ఈ నయమానికి స్వస్థత వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి మళ్ళీ సాగిలపడి నమస్కారం చేశాడు దైవజనుడు. ఇక్కడ ఒక అద్భుతం చేశాడు. అంటే దైవజనుడు మాట అక్షరాల దేవుడు ఏం చేశాడట? నెరవేర్చాడు. రెండో సాట ఎక్కడంటే ఒకడంట దేవుని సన్నిధికి వస్తున్నారంట, శిష్యులు ఎక్కువయ్యారంట, సంఘం ఎక్కువైందంట. శిష్యులు ఎక్కువై సంఘం ఎక్కువైపోయి మందిరం జరిపడ్డదంట. ఆ రోజు బిల్డింగ్లు కాదు, పూరిపాక గొంతుల బాధ కష్టాలు వేస్తారు. అది ఫుల్ అయిపోయింది, సరిపడలేదు. అందులో ఒకడు అన్నాడంట, అయ్యగారు మన చర్చి ఫుల్ అయిపోయింది, పెద్దదేద్దాం పాక అంటారు. సంఘం అంతా పెద్దదేద్దాం మేము తలకాశం వేసుకుని పెద్దది కడతాం అయ్యారు. కానీ కట్టెలు నరగడానికి మేము యోర్దాన్ నది ఒడ్డున కట్టెలు ఉండే బాగా యోర్దాన్ నదికి వెళ్ళి యోర్దాన్ నది ఒడ్డున మనం కట్టెలు నరగడానికి వెళ్తున్నాం, మీరు కూడా కూర్చొని చిన్న ప్రార్థన చేయని ప్రారంభం మేము నరుగుతామని చెప్పారు. సరే పదనని సంఘం అంతా నిలబడి మందిరం పెద్దది కడదాం, సేవకులు వచ్చి ప్రార్థన చేయమన్నాడు. బయలుదేరాడు. పోతుండగా ఉన్న బట్టలు మొత్తం తీసుకెళ్ళాడు. ఇంకా సరిపోతే పక్కన ఇలాంటి వ్యక్తి దగ్గర తీసుకున్నాడు బట్టలు. గడిగా సోదరాలు చూద్దామా. తీసుకొని వెళ్తుంటే అక్కడ వెళ్ళిన తర్వాత నలుపుతుండగా ఒక కట్టెలు నరకడం దాకా కొత్త పిచ్చోడు పొద్దురాడు అన్నట్టుగా కొంతమందికి పని తక్కువ. తర్వాత మాట చెప్పు. బిల్డప్ అంటారు, మాటలు ఎక్కువ అంటారు, ఇంకా ఓవర్ ఎక్కువ చాలా అనిపిస్తుంది. వీడికి కట్టెలు నరకడం రాదు అసలు. కానీ ఆడాపుడు మాత్రం మామూలు జాయిట్లా ఆడాపుడిగా నరకండి నరకండి. నేను పక్కన దగ్గర తీసుకొద్దని పోయి అరువు తీసుకొచ్చాడు. నాకు వాళ్ళు తీసుకొచ్చి కట్టెలు నరికేటప్పుడు సమానంగా నరికితే అసలు కట్టె తెగదు. గొడ్డల్ని సమానంగా నరిగితే చెట్టు త్వరగా తెగదు. ఒక పక్క నుంచి కొట్టుకుంటూ వచ్చి అమ్మడే తగ్గింది. లోపల నల్లదొమ్మ సేవ ఉన్నది. సేవ అంటే నల్లగా ఉంటుంది లోపల, పైన తగ్గితే లోపల తగ్గదు. దాన్ని కూడా ఎట్లా పడితే ఎట్టానే కొడతాంటే అదేమో గట్టిగా ఇనుముగానే గట్టుకుంటాం ఒకసారి లోపల సేవ అయితే. దాన్ని కొడతాంటే దెబ్బకి కిడుడిందో ఇరిగిందో గొట్టలు కూడా ఇరిగిందని ఇరిగి గొట్టలు ఊడి పక్కన యోర్దాన్ నదిలో పడింది. ఇందాక యోర్దాన్ నదిలో పట్టి ఏమొచ్చింది? ఆయనకి ఏమొచ్చింది? నయమానికి స్వస్థత. ఇప్పుడు యోర్దాన్ నదిలో ఏం గొడ్డలు. గడిగా సోదరాలు చూద్దామా. ఈ యోర్దాన్ నదిలో గొడ్డలు పడితే వెంటనే వచ్చి దైవజనుడికి చెప్పాడు, అయ్యా గొడ్డలు ఊడి యోర్దాన్ పడింది. అంటే ఎక్కడ పడిందో కరెక్ట్గా ప్లేస్ చెప్పాలి. గడిగా సోదరాలు చూద్దామా. గొడ్డలి అంటే దేవుని వాక్యం, అది పడిపోయింది. వాక్యాన్ని పడేసుకున్నాడు. చేతిలో ఉన్న హృదయంలో ఉన్న వాక్యాన్ని పడేశాడు.